చేశాడు ఈ రోజున? ఏని జయించాడు యేసయ్య? ఈరోజు దేనిని జయించాడు? మరణమును జయించిన యేసయ్య జయించాడా లేదా? మరణమా నీ ముల్లెక్కడా అని అడిగిన నా యేసయ్య తిరిగి పునరుద్ధానమును చెంది నిన్ను నన్ను రక్షించిన వాడు ఎవరు? పలకండి. యేసయ్య అని చెప్పలేరా? టిఫిన్ చేశారా లేదా? జోష్గా మాట్లాడాలి. నీ రాజును నువ్వు ప్రకటించాలంటే ఎంత గర్వం తగ్గే ఉండాలి. మీరు ఎవరు? మీ రాజు యేసయ్యని పలకటమే నీకు స్వస్థత. తెలుసా నీకు? నీ నోట్లోంచి యేసయ్యని మాట వస్తే చాలు, నీలో ఉన్న రోగం బయటికి వెళ్ళిపోతా అంటున్నాడు. ఏ నామములో స్వస్థత ఉన్నది? మరి ఆ నామాన్ని పలకడానికి మీకేంటి ప్రాబ్లము? పలకండి యేసు నామాన్ని. మరణాన్ని గెద్ది జయించిన వాడు యేసయ్య. నిన్ను నన్ను సజీవుల లెక్కలో నిలిపినవాడు యేసయ్య. నిత్య జీవములోనికి నడిపించిన వాడు యేసయ్య. గత 2 రోజులుగా ఏం చూస్తున్నాం? మొదటి రోజు వాక్యం ఏమన్నారు మీరు? యేసుతో పాటు మనల్ని కూడా సిలువను కూడా వేసి ఈ రోజున యేసయ్య కూడా పుట్టాడా? మనం కూడా పుట్టామా? మనమును కూడా పుట్టించిన వాడు మన యేసయ్య. పునరుద్ధానము ద్వారా నిన్ను నన్ను కాపాడిన వాడు యేసయ్య. నీలో పాపమును తీసేసిన వాడు యేసయ్య. నిన్ను నిత్య జీవములోనికి నడిపించిన వాడు యేసయ్య. మహిమ ఘనత సమస్తము యేసు నామానికే. అవునా కదా? జ్ఞానం అనే పండును తిని పాపములో పడిపోయి జీవం అనే పండును తిని మళ్ళీ తిరిగి నిత్య జీవములోకి మనము మొదటి రోజున ప్రవేశించాం. నిన్నటి దినమందు సమస్తము ఆయన వశములోనే ఉండి సమస్తము ఒకటే కుటుంబముగా పైనున్న రాజ్యము కిందున్న రాజ్యమును కలుపులా అని ఒకటే కుటుంబముగా ఒకటే దేవుడుగా నిన్ను నన్ను ఆ కుటుంబంలోకి నడిపించాలని మన మధ్యలోకి సత్య సంపూర్ణుడిగా ఆయనను తాను తగ్గించుకొని పునరుద్ధానము చెందినవాడు. ఈ రోజున తిరిగి ఆ మరణం అనేది ఇక మన మీద అధికారము చేయకుండా ఉండాలని మరణాన్నే శాసించి గెలిచిన వాడు యేసయ్య. నేను తప్ప మరొక దేవుడు లేడు అని చెప్పిన ట్రినిటీ గాడ్, నన్ను విశ్వసించిన ఎడల మీరు నాయందు నిత్య జీవమును పొందుతారు అన్నాడు. ఈ రోజున మీరందరూ విశ్వసిస్తున్నారా యేసయ్యని? యేసయ్యని మీరు సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారా? యేసయ్యని మీ రాజుగా మీరు ప్రకటిస్తున్నారా? ఎవరు మీ శిరస్సు? ఎవరు ఈ సంఘానికి శిరస్సు? ఎవరు? మన రాజుగా ఈరోజు మరణము నుంచి జయించి మనందరినీ కూడా జీవింప చేయటానికి నిత్య జీవములోనికి నడిపించడానికి వచ్చిన యేసయ్యను బట్టి ఈ రోజున ఈ పునరుద్ధాన దినమును గురించి ఈరోజు వాక్య లేఖనంలో మనం చూద్దాం. ఏంటి పునరుద్ధానం అంటే? అది వాక్య లేఖనముల ద్వారా ఈ పునరుద్ధానమును జరగటానికి ఈ లోకాన్ని దేవుడు ఏం చేశాడు? ఈ లోకాన్ని ప్రేమించాడా లేదా? ఈ లోకంలో పుట్టుక ఉన్నది, పుట్టుకున్నదా లేదా? పుట్టుక తర్వాత మరణం ఉన్నది, మరణం తర్వాత నరకం ఉన్నది. ఈరోజు ఒక సత్యము మీరు వినబోతున్నారు. పుట్టుక, మరణము, నరకము. పుట్టుకకి మరణముకి మధ్యలో ఒకటి ఉన్నది. ఏమున్నది? మరణము లేకుండా పరలోకము చేరిన వారు ఎవరు?
మరణము లేకుండా పరలోక రాజ్యములోకి ప్రవేశించిన వారు ఎవరు? ఎవరు? గట్టిగా చెప్పాలి. ఆల్మోస్ట్ ఇంచుమించు మోషే కూడా అంతే. ఆల్మోస్ట్ మోషే కూడా ఇంచుమించు అంతే. పుట్టుక, మరణము, అంటే పుట్టుక ద్వారా ఒక దారి, మరణము ద్వారా ఒక దారి, నరకము ద్వారా కూడా ఒక దారి. నీవు ఎక్కడున్నా కానీ యేసయ్య వెదకి వచ్చి రక్షించేవాడా? అవునా కదా? నే వెదకి రాలేనని నా కోసం వచ్చాడయా. ఎవరు? నా యేసయ్య వెదకి వచ్చి రక్షించిన వాడు. పుట్టుక, మరణము, నరకంలో ఉన్నా కానీ నిన్ను వచ్చి వెదకి వచ్చి సువార్తని ప్రకటించి ఆయన వశములోకి తీసుకుని వెళ్ళిపోయేవాడు. అంత గొప్పవాడు యేసయ్య. ఈరోజు లేఖనముల ద్వారా వాక్యంలోనికి వెళదాం. ఆదికాండము 2:17. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఎవరి ద్వారా మనము ఆ పండు తిని పాపంలో పడిపోయాము? బైబిల్ చదవలేదు మీరు ఎవరు? మరి మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండంటే ఇంకా నేను వాక్యం లోతులకు వెళ్తాను. ఏ పండు తిని మరణం వచ్చినది? ఎవరు తింటే వచ్చింది? అవ్వ తిందా, ఆదాం తిందా? మరి ఆదాం అవ్వ అంటారండి. మరి అవ్వ ఆదాం అనాలి కదా. అవ్వ తిని ఆదాముకిచ్చి మనం అందరము పాపంలోకి వెళ్ళిపోయాం. ఈరోజు నా ట్రీ ఆఫ్ లైఫ్ యేసయ్య. ఎవరు? యేసయ్య ద్వారా మళ్ళీ మనము ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే నిత్య జీవములోనికి యేసయ్య ద్వారా అక్కడికి వెళ్ళిపోతున్నాం. యేసయ్యని నిన్ను ఎంతగానో ప్రేమించి ఈ లోక మర్యాదకి ఆయన తలవగ్గకుండా